జేబులో కేవలం 70 రూపాయలు. నాన్న హైదరాబాద్లో ఆటో డ్రైవర్. ఐపీఎల్లో రన్స్ లీక్ చేశాడని సోషల్ మీడియా మొత్తం అతన్ని ట్రోల్ చేసింది. మీమ్స్తో నిండిపోయింది. కానీ అదే ఆటో డ్రైవర్ కొడుకు ఇప్పుడు ఇండియాకి మోస్ట్ లవ్డ్ సూపర్ స్టార్. తెలంగాణలో డీఎస్పీగా నిలిచాడు. ఈ స్టోరీ మొహమ్మద్ సిరాజ్ది. 2018-19లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున సిరాజ్ పర్ఫార్మెన్స్ బాగాలేదు. అప్పుడు చాలామంది ఇతని కెరియర్ అయిపోయింది అని డిసైడ్ చేసేశారు. కానీ ఆ కష్టకాలంలో ఒక వ్యక్తి అతనికి స్ట్రాంగ్ సపోర్ట్గా నిలిచాడు. అతడే విరాట్ కోహ్లీ. కోహ్లీ ఎప్పుడూ సిరాజ్పై నమ్మకం వదల్లేదు. సిరాజ్ కూడా ప్రతి మ్యాచ్లో తన 100% ఇవ్వడం ఆపలేదు. కానీ అతని లైఫ్లో బిగ్గెస్ట్ టెస్ట్ 2020-21 ఆస్ట్రేలియా టూర్లో వచ్చింది. కోవిడ్ టైంలో బయోబబుల్లో ఉన్నప్పుడు సిరాజ్ తండ్రి మరణించారు. అతను వెంటనే ఇండియాకి రావచ్చు, కానీ కంట్రీ కోసం అక్కడే ఉండిపోయాడు. ఆ సిరీస్లో ఇండియాకి మెయిన్ బౌలర్స్ అందరూ గాయపడ్డారు. అప్పుడు ఈ యంగ్ ప్లేయర్ పేస్ అటాక్ని లీడ్ చేశాడు. ఆస్ట్రేలియాలో 5 వికెట్ హాల్ తీసుకుని ఆకాశం వైపు చూసి తన తండ్రికి సెల్యూట్ చేశాడు. మరి చివరికి బార్డర్ గావస్కర్ ట్రోఫీలో గబ్బా గ్రౌండ్లో ఆస్ట్రేలియా పరువు పోయేలా చేశాడు. క్రికెట్పై అతని డెడికేషన్, ప్యాషన్ చూసి తెలంగాణ ప్రభుత్వం అతన్ని డీఎస్పీగా అపాయింట్ చేశారు.